నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. గణపవరం గ్రామంలో ఘనంగా జరిగిన ప్రత్తిపాటి పుల్లారావు బస్ షెల్టర్ శంకుస్థాపన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చేపలమడుగు రామకృష్ణ. ఎండాకాలం దృష్ట్యా మంచినీటిని పొదుపుగా వాడుకోవాలి వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు. గణపవరం గ్రామంలో ఈ నెల 9వ తేదీన ప్రారంభం కానున్న ప్రత్తిపాటి పుల్లారావు ముఖద్వారం. ముఖ్య అతిథిగా పాల్గొనున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి. మంచినీటి పైపుల లీకులపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం వెల్లడించిన మున్సిపల్ డిఈ రహీం. నాదెళ్ల మండలం గణపవరం గ్రామ జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు బస్ షెల్టర్ శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చేపలమడుగు రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ పనిలో తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి తమ గ్రామంపై ఉన్న మక్కువతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద తమకు ఉన్న ప్రేమతో దాతలు ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చేపలమడుగు రామకృష్ణ ఆర్థిక సహకారంతో ప్రత్తిపాటి పుల్లారావు పేరు మీద బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కెల్లంపల్లి ఎచ్చయ్య, గంగా శ్రీనివాసరావు, కార్పు శ్రీనివాసరావు, జంపన్ శ్రీనివాసరావు, కెల్లంపల్లి నరసింహారావు, కెల్లంపల్లి ఎచ్చయ్య మిత్ర బృందం పాల్గొన్నారు. నేను చెప్పకూడదు మిమ్మల్ని కూడా పడతారు, మొత్తం పడతారు, ప్రతి ఫోటోలు మొత్తం ఉంటారు. ఈసా చూపేనంట. ఈరోజు మనం ఇక్కడ బస్ షెల్టర్ శంకుస్థాపన కార్యక్రమానికి మనందరం కలిపి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన గణపారం మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ ఒకప్పుడు మన గణపారం చిన్న విలేజ్, ఈనాడు అది పట్టణాలాగా ఎక్కువగా మార్చేసింది. చుట్టుపక్కల అనేక కంపెనీలు, స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్స్ కానీ చాలా కంపెనీలు పారిశ్రామికరణతో చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో చాలా అన్ని ప్రదేశాల నుంచి వచ్చి గణపారంలో సెటిల్ అయ్యి 4-5 వేలు ఉన్న గణపారం జనాభా ఈనాడు 50-60 వేలు దాటి పట్టణానికి పోటీగా గణపారం మరో పట్టణంగా అభివృద్ధి చెందే స్థితికి చేరుకుంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచి కూడా చదువు కోసం కానీ, వైద్యానికి కానీ, రాకపోకలు సాగించడానికి ఇది మంచి సెంటర్గా ఏర్పడింది. ఇక్కడ వర్షం పడినా కానీ, ఎండకి కానీ నుంచోడానికి ఏమి షెల్టర్ కానీ ఏమీ లేదు. మన ప్రజలకి రాకపోకలు సాగించే వాళ్ళకి కానీ, వివిధ అవసరాల నిమిత్తం గణపారం వచ్చే వాళ్ళకి కానీ ఎటువంటి ఇక్కడ షెల్టర్ లేదని గణపారం నాయకులు కానీ, మన ఊరి పెద్దలు కానీ అనుకోవటం ఒకసారి మాకు చెప్పడం జరిగింది. వారి ఊర్లో అందరూ కలిసి షెల్టర్ నిర్మించుకుంటున్నాము. ఎంతో కొంత మీకు సహాయం చేయడం వలన నా చూసిన దాంట్లో నేను ముందుకు వచ్చి వారు షెల్టర్ నిర్మించుకుంటే నేను ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు వచ్చి నాడు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. నన్ను ఇక్కడికి పిలిచి నాకు పిలిచినందుకు గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. రేపు 9వ తారీఖున మన గణపవరం గ్రామంలో ఒక మంచి రోజుగా నేనైతే భావిస్తా ఉన్నాను. గణపవరం గ్రామానికి ప్రత్తిపాటి పుల్లారావు గారి సేవలు అనిర్వచనం. పుల్లారావు గారు అనేక కార్యక్రమాలు, ఒక మంచినీటి చెరువేరింది, ఈ మెయిన్ రోడ్డు అయింది, అనేక కార్యక్రమాలు ఆయన చేసిన పనులు గణపవరం గ్రామానికి ఆయన అనేక మీటింగుల్లో ఈ ఊరు
నా సొంత ఊరు, నేను పుట్టినూరు కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తాను గణపవరం గ్రామాన్ని అంటాడు. అందుకు నిదర్శనంగా మనం గణపవరం గ్రామస్తులు అందరూ కలిసి ఈ యొక్క ఆర్చి ముఖద్వారం నిర్మించడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ కూడా రేపు 9వ తారీఖున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఓపెనింగ్ జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని గణపవరం గ్రామం తరఫున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సభ జరుగుతుంది కాబట్టి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు గారు, ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ధనలక్ష్మి వీరనారాయణ గారు, పేరుని వీరనారాయణ గారు, ఎందుకంటే పేరుని వీరనారాయణ గారు ధనలక్ష్మి కంపెనీ గురించి కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. గణపవరం గ్రామానికి ఏ మంచి కార్యక్రమానికైనా మేము అంటూ ముందున్నాం అనే ఒక వాళ్ళు సదుద్దేశంతో ధనలక్ష్మి వాళ్ళు గణపవరం గ్రామాన్ని బ్రహ్మాండంగా చూస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా నిలబడి, కెల్లంపల్లి అచ్చయ్య మిత్ర మండలి అందరం కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. నాదెళ్ల మండలం గణపవరం గ్రామ జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిపాటి పుల్లారావు ముఖద్వారం ప్రారంభోత్సవం ఈ నెల 9వ తేదీన అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పెంటల శేషయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ పాల్గొంటారని తెలిపారు. అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో చిలకలూరిపేట ప్రాంత ప్రజలు, గణపవరం గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కెల్లంపల్లి అచ్చయ్య, గంగా శ్రీనివాసరావు, కాటు శ్రీనివాసరావు, జంపని శ్రీనివాసరావు, కెల్లంపల్లి నరసింహారావు, కెల్లంపల్లి అచ్చయ్య మిత్రబృందం పాల్గొన్నారు. గణపవరం గ్రామంలో రోడ్డు మీద బస్ షెల్టర్ శంకుస్థాపనకు చేసినటువంటి దాత శ్రీ రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారములు, అభినందనలు. గణపవరం గ్రామం కూటమి నాయకుడి కార్యకర్తల తరఫున తెలియజేస్తున్నాము. తర్వాత 1999లో మొట్టమొదటిసారిగా శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఈ నియోజకవర్గం మొత్తం చూసుకుంటూ గణపవరమైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందుకొచ్చి ఈ గణపవరాన్ని అభివృద్ధి పందాలను నడిపించే దాంట్లో ఆయన పాత్ర మరువలేదు. అందువల్లనే ఆయనకు చిరుకోనగా మా సోదరుడు అచ్చయ్య తదితరులు అందరూ పెద్దలు మాట్లాడి ఆయన పేరు మీద యాచ్ ఏర్పాటు చేసి మనం చేద్దామన్నా మన ఊరికి ఆయన చాలా బాగా చేశాడంటే చేయండి అబ్బాయి మంచి పని అని చెప్పి అందరూ ఈ ఊళ్ళో బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే ఆయన ఆర్చీకి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రేపు 9వ తారీఖున ఆయన ఆర్చి ప్రారంభోత్సవం, తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి గ్రామంలో కుల మతాలకు అతీతంగా మొత్తం అందరూ అభ్యర్థులు, అందరు నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయవలసిందిగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పుర ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ప్రస్తుతం 2 మంచినీటి చెరువుల్లో 3 నెలలకు సరిపడ నీరు మాత్రమే ఉందని, కానీ ఎండలు 4 నెలల వరకు ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మంచినీటిని వృధాగా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన సూచించారు. చిలకలూరిపేట పట్టణానికి త్రాగునీరు అనేది ఇంతకుముందు చాలా సమస్యగా ఉండేది. తర్వాత మన ప్రభుత్వం, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ చొరవతో మనకు అమృత్ పథకం రావడం, దాని ద్వారా చెరువు దగ్గర ఒక 9 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఊర్లో కూడా పైప్ లైన్స్ అన్నీ వేయడం, చాలామందికి ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగింది. ఎక్కడ లేని విధంగా మన ఊర్లో 17,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా రోజు మార్చి రోజు మనము సఫిషియెంట్గా వాటర్ ఇస్తున్నాం. సో ఇకపోతే చెరువులో ప్రస్తుతానికి సగం చెరువుకే వాటర్ ఉన్నాయి. కాలువ ఆగిపోయింది. ఊర్లో ఈ వేస్టేజ్ వాటర్ చాలామంది గేదెలు కడుక్కోవడం, కార్లు కడుక్కోవడం, ఇవన్నీ చూస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం మనకు
ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందనేసి వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. సో ప్రజలందరూ అర్థం చేసుకొని మంచినీటిని వృధా చేయొద్దండి. ఎక్కడ కూడా నీటిని వృధా చేస్తే మనకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు వాటర్ కావాలి. మనకు 3 నెలలకు మాత్రమే చెరువులో నీళ్ళు ఉన్నాయి. కాబట్టి వాడకందారులందరూ కూడా ఎవరైతే మంచినీటిని వాడుకుంటున్నారో నాగార్జున సాగర్ కెనాల్ నుంచి వచ్చే వాటిని అన్నింటినీ పొదుపుగా వాడుకోవాలి. పట్టణ ప్రాంతంలో ఎక్కడ కూడా మంచినీటి పైపుల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ డి రహీం తెలిపారు. మంచినీరు వృధాగా పోకుండా నూతన విధానం ద్వారా ప్రతిరోజు మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎక్కడైనా లీకులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు. పట్టణంలో మంచినీటి సరఫరా సంబంధించి 7-8 జోన్లుగా విభజించి జోనలైజేషన్ సిస్టంలో భాగంగా పట్టణంలో అన్ని చోట్ల జోన్ సిస్టమ్ చేస్తున్నాము. ఈ నెల ఏప్రిల్ 15వ తారీఖు నాటికి పట్టణంలో రోజువారీ నీళ్లు ఇవ్వాలనే ధ్యేయంతో మన శాసనసభ్యుల వారి ఆదేశం మేరకు పట్టణంలో వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైతే లీకులు పడి అంటే జోన్ సిస్టంలో భాగంగా లీకులు ఏర్పడుతున్నాయి, ఆ జోన్ల వైజ్గా తయారు చేస్తున్నప్పుడు భాగంలో ఒక ఏరియాకి నీళ్ళు ఎక్కువగా ఉంటే ఒక ఏరియాకి తక్కువగా ఉండటం వల్ల ఆ లైన్ల మీద ప్రెజర్ పడి లీకులు పడుతున్నాయి. కాబట్టి దాని వెంటనే అదే రోజు రెక్టిఫై చేపిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ చౌత్రా సెంటర్లో, అదేవిధంగా గాంధీ పార్క్లో, అదేవిధంగా శారదా స్కూల్లో కూడా లీకులు అరెస్ట్ చేసేసేసి ఏప్రిల్ 15 నాటికి పట్టణంలో రోజువారీ డైలీ వాటర్ సప్లై స్కీమ్ చేయాలని చెప్పేసి చేస్తున్నాము. అందులో భాగంగా ఏ ఏరియాలో మీ పరిధిలో కానీ ఎక్కడన్నా ఏరియాలో కానీ లీకులు కానీ ఏర్పడిన మున్సిపాలిటీకి తెలియజేస్తే వెంటనే లీకులు అరెస్ట్ చేసేసి పట్టణంలో మంచినీటి సమస్య, ఇప్పుడు ఈ వేసవి కాలం మంచినీటి సమస్య లేకుండా పట్టణంలో చర్యలు తీసుకోమని చెప్పేసి శాసనసభ్యుల గారి ఆదేశం మేరకు ఇవన్నీ చర్యలు చేపడుతున్నాము. ఈ పట్టణంలో ఇంకా అదేవిధంగా పట్టణంలో హ్యాండ్ బోర్, చేతి పంపులు కూడా రిపేర్లు ఎక్కడన్నా ఉంటే పురపాలక సంఘం వారికి తెలియజేసే వెంటనే చేతి పంపులు కూడా రిపేర్ చేయించేసేసి మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేయచ్చు. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఉపవాస దీక్షల శ్రమ దినాలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక చర్చిల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్లు మాట్లాడుతూ నేటి నుంచి 40 రోజుల పాటు ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో లెంట్ డేస్ నిర్వహిస్తారని తెలిపారు. శ్రమ దినాల కాలంలో విశ్వాసులు ఉపవాస దీక్షలు చేస్తూ ప్రార్థనలో పాల్గొంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ముస్లిం సోదర సోదరిమణులకు ఇండియన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు షేక్ సలాం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు శీతల పానీయాలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రంజాన్ మాసంలో అది ఎండాకాలంలో ఇంతటి కఠోర ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు తన వంతుగా ఈ సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సోదరుమణులకు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు లాలు బ్రదర్స్ తన వంతు సహకారంగా మ్యాంగో జ్యూస్ని అందించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుండి మా వంతు సేవా కార్యక్రమాలు మేము చేయటం చాలా ఆనందంగా ఉంది. మాకు ఆర్థిక మరియు ఆరోగ్య శక్తి ఉన్నంత వరకు ఇటువంటి సేవా కార్యక్రమాలు మా కుటుంబం నుంచి మేము చేస్తామని చెప్పేసి మరోసారి చిలకలూరుపేట నియోజకవర్గం ముస్లిం సోదరులకి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం సందర్భంగా వారికి ముఖ్యంగా ముస్లిం సోదరులకు మరోసారి రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లా. ఇప్పుడు మా సోదరుడు లాలు గారు మాట్లాడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీ నుండి పురపాలక పరిధిలో P4 సర్వే చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ఈ సర్వే ద్వారా పేద ధనిక కుటుంబాలను అంచనా వేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా పేద కుటుంబాలకు ఎంతో కొండంత మేలు జరుగుతుందన్నారు. ఈ నెల 18 వరకు సర్వే నిర్వహించి అనంతరం గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పుర ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం కొత్తగా P4 సర్వే అనేది ఒకటి కండక్ట్ చేయమని మాకు
ఆదేశాలు జారీ చేయడం జరిగింది. P4 సర్వే అంటే ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ P4 అంటారు. ఇది 8వ తారీఖు నుంచి ఇంటింటికి వచ్చి మన సచివాలయ సిబ్బంది ఈ సర్వేను చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంత స్థితిమంతులు అంటే ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు ఒక 10%ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క పర్టికులర్స్ తీసుకుంటారు. అదేవిధంగా పూర్ పీపుల్ ఒక 20% ఎక్కడైతే అధికంగా పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ సర్వే కూడా చేసుకుంటారు. సో దీంట్లో ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారా, ఎవరైతే సహాయం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళ పర్టికులర్స్ అన్నీ తీసుకొని పేదవారికి సహాయం చేయడానికి ప్రభుత్వం ఈ వినూత్న సర్వేని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. అందరూ కూడా దాంట్లో ఏమీ మోసాలు ఏమి లేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు అందరూ సహకరించి ఈ సర్వేని విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ సర్వే 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతుంది. తర్వాత గ్రామ సభలు కూడా నిర్వహిస్తారు. ఈ గ్రామ సభల్లో ఈ పర్టికులర్స్ అన్నీ కూడా గ్రామ సభల్లో పెట్టి గ్రామ సభల యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత ఉగాది రోజున దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సర్వేకి సహకరించి మా సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.